వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు నేను మీకు షర్బత్ అనేది చేసి చూపించాలనుకుంటున్నాను. నన్నారి షర్బత్ అండి. ఇది యూజువల్గా మనకి సమ్మర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ నన్నారి అనేది ఒక హర్బ్ అనమాట. ఈ రూట్స్ నుంచి నన్నారి అనేది ఒక రూట్స్ నుంచి మనకి ఈ ఇంగ్రీడియంట్ అనేది తయారు చేశారు. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను రెడీమేడ్లో తీసుకున్నాను. ఈ రూట్స్ ద్వారాగా మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి బాడీని అనేది చాలా కూల్ చేస్తుంది. సమ్మర్లో మనకి యూజువల్గా అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి పోతాయి. అండ్ బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది. ఇంకా చాలా అయితే మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ షర్బత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ అనేది ఈ షర్బత్ లిక్విడ్ అండి. అండ్ మనకి ఒక సోడా అనేది, మీరు సోడా కాకపోతే మీరు డైరెక్ట్గా వాటర్ యూస్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ లెమన్ అనేది తీసుకోవాలి. అండ్ సబ్జా అనేది వేసుకోవచ్చు మనం. అండ్ పుదీనా ఉంటే మీ ఇంట్లోని పుదీనా వేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ పుదీనా అనేది అవైలబుల్గా లేదనమాట. సో నేను వీటితో చేస్తున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. ఈ 2 గ్లాసెస్లో నేను లెమన్ అనేది స్క్వీజ్ చేసుకున్నానండి. చూసారు కదా, 1 ఫుల్ లెమన్ అయినా చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను నానబెట్టుకున్నాను సబ్జా అనేది. హాట్ వాటర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇప్పటికిప్పుడు నానబెట్టుకున్నాను హాట్ వాటర్లోని. సో మీరు 1 స్పూన్ లేదా మీకు కావాల్సినంతగా మీరు యాడ్ చేసుకోండి. ఈ 2 గ్లాసెస్లోనే నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగాన. ఈ నన్నారి బాటిల్ చూపించాను కదా, నేను ఆ బాటిల్ క్యాప్ తోటే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నేను దీంతో అయితే 3 కప్స్ వేయాలనుకుంటున్నాను. పిల్లలకి కదా కొంచెం స్వీట్గా ఉంటే నచ్చుతుందని. చూసారు కదండి, నేను 3 కప్స్ అనేది వేసుకున్నాను బోత్ గ్లాసెస్లోని. మన షుగర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఆల్రెడీ అందులోనే ఆ లిక్విడ్లోనే మనకి షుగర్ అనేది ఉంటుంది. మీరు మీ స్వీట్ క్వాంటిటీ బట్టి మీరు ఎన్ని కప్స్ కావాలనేది మీరు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సోడా వేసుకుంటున్నానండి. సోడా లేకపోయిన వాళ్ళు వితౌట్ సోడా వాటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా లెమన్ వాటర్ అయినా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను సోడా అనేది వేస్తున్నాను. చూసారు కదండి, సోడా వేసిన తర్వాత ఇలా ఉంటుంది. బాగా కూలింగ్ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది రెడీ టు సర్వ్ అనమాట. నెక్స్ట్ మనం ఇలా లెమన్ అనేది స్లైస్గా కట్ చేసుకొని ఐదర్ మనం ఇందులో వేసుకోవచ్చు, లేదా గార్నిష్గా అయినా సరే ఇలా సైడ్ పెట్టుకోవచ్చు. మనకి పుదీనా ఉంటే ఇంకా బాగుంటుందండి. ప్రెజెంట్ నాకు పుదీనా అనేది అవైలబుల్గా లేదు. నెక్స్ట్ ఇలా స్ట్రా పెట్టేసానండి. సో ఇట్స్ రెడీ టు డ్రింక్ అండి. సో సింపుల్. ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.